ప్లీజ్ కమ్ టు డయాస్. అదేవిధంగా మా ప్రియులు రూరల్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియ తల్లి గారు మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి సహోదరి ఆదరణకర్త మినిస్ట్రీస్ గుంటూరు అధినేత నాయకురాలు ఎంతో అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి రేఖ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఇలాగా దేవా ఈ మంచి సంతోషకరమైన ఆత్మీయమైన సహవాసాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. కుటుంబ ఆశీర్వాద కూడిక మా కుటుంబానికి ఎంతైనా దీవెనకరం. మంచి ఆత్మీయమైన నాయకుల్ని మాకు ఇచ్చినందుకు, సేవకుల్ని పంపినందుకు నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. Thank you Jesus. Thank you Holy Spirit. Amen. Hallelujah. Hallelujah. మా ప్రియులు నిక్సన్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థలం లేదు కాబట్టి దయచేసి నిక్సన్ పాస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రోపెట్టి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐజక్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్నబాబు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అంతర్జాతీయ ఆరాధన నాయకులు నేను ఈ ప్రాంతానికి రావడానికి డైరెక్టర్ గారితో మాట్లాడి ఆ దర్శన ప్రకారం 40 దినాల ఉపవాసం తర్వాత ఇక్కడికి రావడానికి చక్కటి మార్గదర్శకున్నటువంటి సేవకులు, మంచి నాయకులు దొరబాబు గారికి అవకాశం ఇస్తా ఉన్నాం. స్తుతి ఆరాధనలో నడిపించి ప్రభు యొక్క మహిమకరమైనటువంటి వాతావరణంలో ముందు కొనసాగింప చేయాలని అయ్యగారికి అవకాశం ఇస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆవలించేటప్పుడే గట్టిగా చప్పట్లు కట్టి ప్రభుని కనపడతాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Thank you Jesus. Hallelujah. 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 థ్యాంక్ యూ. 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. నిజంగా ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి దినము. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఈరోజు మనలందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఎవరు కూడా ప్రమాదవశాత్తు ఇక్కడికి రాలేదు, కానీ కేవలము దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడికి తోడుకుని వచ్చారు. మరి ప్రియులు మా యొక్క తమ్ముడు అనిల్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాన్ని బట్టి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడో మరి దైవజనుని బట్టి అనిల్ గారిని బట్టి నేను కూడా చూస్తూ ఉన్నాను. వారిని ప్రేమించి మరి ఈ సంఘాన్ని ఈ విధంగా మరి అప్పగించాలని మా యొక్క ప్రియ మరి వారు కూడా ఆత్మీయ సహోదరులు
వారిని డేవిడ్ పాలయ్య గారిని అడిగినప్పుడు అన్నయ్య తప్పనిసరిగా మీరు ఎలాగంటే అలాగా ఆయన చెప్పి మరి సుమారు 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అనేటువంటిది మేము చూడడానికి, అంతేకాదు ఈ యొక్క రూబెన్ మినిస్ట్రీస్ని మరి ఈ విధంగా ఒక ఆత్మీయ నాయకత్వంలో అదే రీతిగా నడిపించడానికి ఇచ్చిన కృపను బట్టి మరి ఆత్మీయ నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు రూబెన్ మినిస్ట్రీస్లో. వారందరినీ కలుపుకుంటూ చక్కగా మరి సంఘాన్ని అభివృద్ధి చేస్తూ మరి చుట్టుప్రక్కల గ్రామంలో ఎంత ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక మంది అన్యులను దేవుని సన్నిధికి నడిపిస్తున్నటువంటి మా ప్రియ తమ్ముడు మరి అనిల్ గారిని బట్టి అదే రీతిగా ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైనటువంటి మరి డేవిడ్ పాలయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి ఆత్మీయ తల్లి గారిని బట్టి మరి దైవజనుని బట్టి వందనాలు చెల్లిస్తూ చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నేను చూసిన వెంటనే ఆశ్చర్యపోయాను. అప్పటికి వచ్చిన మనుషుల కంటే బాక్సులు ఎక్కువ ఉన్నాయి. చాలా ఈ బాబు ఎంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ పెట్టారు. దేవునికి స్తోత్రం. బాక్సులు భద్రవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మాత్రం కులమట్టంగా చక్కగా ఒక ప్రక్కన ఎవరు భరించలేక పురుగులు తోలుకునే వాళ్ళు తోలుకుంటున్నారు. చక్కగా నిశ్శబ్దంగా మంచి బాలురు బాలికలు అన్నట్లుగా చక్కగా ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం చేతుల కింద పెట్టి పైన పెట్టి చేతులు ఊపుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి సమయం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఏ పరిస్థితిలోనైనా సరే మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. తల్లి అయినా నిన్ను మరిచిపోవచ్చు, తండ్రి అయినా నిన్ను విడిచిపోవచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మనల్ని ఓదార్చేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. అందుచేతనే మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. 2 చేతులు పైకెత్తి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ, అవును ప్రభువా, నీవు గొప్ప దేవుడవు తండ్రి, ఆదరించేటువంటి దేవుడవు, నీవు మమ్మల్ని కాపాడే దేవుడవు, కరుణించే దేవుడవని పూర్ణ హృదయంతో 2 చేతులు పైకెత్తి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. Oh Lord. Hallelujah. Yesaya. Oh, దాటుకై నేను మీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను మీకై చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. Night
పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చప్పటి కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ కలిసి ప్రభువును మహిమపరుద్దాం. యేసయ్యా. దేవా, నా హృదయములో నిన్నే కీర్తింతును. దేవా, నా హృదయములో నిన్నే కీర్తింతును. వారిని ప్రేమ నీదే, వారిని ప్రేమ నీదే. నిన్ను కీర్తింతును. ఓ, నిన్ను కొనియాడెను. దేవా, నా హృదయములో నిన్నే కీర్తింతును. దేవా, నా హృదయములో నిన్నే కీర్తింతును. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, నీది మారని ప్రేమ ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా మీ ఫలాన్ని దాచుకోకండి, మీ శక్తిని దాచుకోకండి. దేవుడిని మహిమపరిచిన అందరూ కూడా హల్లెలూయా. ఓదార్పుకై నేను నీకై వెతికి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వెతికి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీకోసమే నీకోసమే నా ఈ ఆరాధన. నీకోసమే నీకోసమే నా ఈ ఆలాపన. దేవా, నా హృదయములో నిన్నే కీర్తింతును. దేవా, నా హృదయములో
ఎంతమంది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలనుకుంటున్నారు? దేవుడు మన నోట స్తుతి ఉంచాడు. మన నోట స్తుతి ఉంచినప్పుడు సాతాను మన దరిదాపులోనికి రాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో లోకములో ఎక్కడ లేనటువంటి శక్తి నీవు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీవైతే ఏమి సంపాదించాలనుకుంటున్నావో, నువ్వు ఎంత కష్టపడినా దానిని సంపాదించలేవు. కానీ స్తుతిని నీవు సంపాదించగలిగితే ఆ స్తుతిలో ఉన్న శక్తి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఈ విధంగా స్టేజ్ మీద నిలబడి ఈ విధంగా పాడగలుగుతున్నాను, ప్రభుని స్తుతించగలుగుతున్నానంటే హఠాత్తుగా ప్రభు మరి ఏదో ప్రమాదవశాత్తు వచ్చి నేను ఇక్కడ దేవుడిని ఆరాధించడం లేదండి. నేను 89వ సంవత్సరం 1989వ సంవత్సరం వరకు నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కునే వ్యక్తి. పట్టణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినేసింది మిగిలింది తింటూ బ్రతికేటువంటి వ్యక్తిని. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని ఆదరించేవారు లేక, నా వైపు చూసేవారు లేక, ఒకవేళ చూసినా నన్ను కొట్టేవారు, తిట్టేవారు, అసహించుకునేవారు, కానీ ఎవ్వరు కూడా నన్ను ప్రేమించేవారు లేరు. కానీ యేసయ్యను స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన నన్ను ఉన్నతమైన స్థలాల్లోనికి ఆయన నిలబెట్టాడు. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే మన జీవితంలో ఆనందం ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా మన దేవుని వలనే సాధ్యం. ఆమేన్. ఆయన వంటి దేవుడు ఇంకా ఎవరు కూడా లేనే లేరు. చేతుల పైకెత్తి అందరూ కూడా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి అందరూ కూడా చెప్తాం. నీకన్నా ఎవరయ్యా మంచి దేవుడు యేసయ్యా. చెప్పండి అందరూ కూడా. నీకన్నా ఎవరయ్యా మంచి దేవుడు యేసయ్యా. నీకన్నా ఎవరయ్యా గొప్ప దేవుడు యేసయ్యా. అందరూ చెప్తారు ఈ మాట, ఈ మాట చెప్తారు అందరూ కూడా. ఈ మాట చెప్పండి. యేసయ్యా, నీకంటే ఎవరు గొప్పవారు లేరయ్యా, నీకంటే ఎవరు మంచివారు లేరయ్యా. ఆనందం ఇవ్వాలన్నా, సంతోషం ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా నీవే అని చెప్పి మనందరం కూడా దేవుడిని మనం స్తుతిస్తూ అందరూ కూడా మనం కొద్ది నిమిషాలు ఆరాధించేటప్పుడు కొద్ది నిమిషాలు మనందరూ కూడా కళ్ళు తెరిచి అందరూ చెప్పడం వరకు మీరు ఉన్న దగ్గరే నిలబడకుండా కొద్దిగా ఇటు అటు కదలాలి. ఆమె హల్లెలూయా. కదులుతారా? మీరు కదిలితేనే పురుగులు ఇంకా గట్టిగా కదిలితే పారిపో. ఆమె హల్లెలూయా. కొద్ది కదలండి, ఎలా కదలండి కొద్దిగా కదలండి. తెరలేదు కదా, ఇంకా ఆయన నిలబడ్డారు, తింటారు కదా అవన్నీ. కొద్ది కదలండి ఇంటి. ఆమె హల్లెలూయా. యేసయ్యే, యేసయ్యే, యేసయ్యే. అందుకే పాడేదను నేను నా యేసు స్వామికి.
కుడి చేతి పైకి ఎత్తి ఏసయ్య అని చెప్పండి. ఎవరంటే చేతులు దాచుకుంటున్నారండి, కళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నారు? చక్కగా చేతులు పైకి ఎత్తి ఏసయ్య అని చెప్పాలి. సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడకూడదు. మన జీవితంలో ఆనందము, ఆశ్చర్యము, సంతోషము ఇవ్వాలంటే ఆయనే. ఆమె చెప్దాం అందరూ కూడా ఆమె. ఆదరించేవాడు
నీవు నా జీవితంలో సంతోషం ఆనందం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, అధికారం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు అయ్యా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేసి చెప్తా, యేసయ్యా నీవే మా దేవుడు, నీవే మా ప్రభుడవు తండ్రైనా, నీవే మా రక్షకుడవు తండ్రైనా, ఓ నీవే మా తండ్రివి నాయనా. యేసయ్యా యేసయ్యా. ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకాళ్ళుని, ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే మోకరించి, అవును ప్రభువా నిజంగానే తండ్రి, నా తండ్రివి నీవే, నా దేవుడవు నీవే, ఎల్లప్పుడూ నన్ను ఆదరించేటువంటి ప్రభుడవు నీవే. నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపేనని రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా అవును బ్రహ్మ, నా దేవుడు నీవే నాయనా. నా స్థితి, నా పరిస్థితి అంత కూడా నాయనా నీకే తెలుసు బ్రహ్మ. మనందరూ కూడా బ్రహ్మ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా నన్ను కాపాడు దేవుడు. ప్రతి క్షణము నన్ను ప్రేమించే దేవుడవు, నీ కౌగిలిలోనికి నన్ను ఎత్తుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు స్వామి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.
పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాల కారణుడైన పరలోక రాజా, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఈ ప్రాంత ప్రజల పట్ల మీరు శ్రద్ధ వహించి రూబెన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా ఇక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘ నాయకులుగా అనిల్ కుమార్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని గడిచిన సంవత్సరాలని మీ కృపాక్షేమాల తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇది నాన్న ప్రత్యేకంగా వీడికి అయా సంవత్సరమైన దయాకిరీటాన్ని కూడా ధరింపజేసినందుకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నీ బిడ్డని ఇంకా బలంగా వాడుకోవడం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడటానికి నీ ప్రాంత ప్రజలందరూ ప్రభా నీ నామం పేరట రక్షింపబడటానికి నీ బిడ్డ ఇంకా మీలో బలంగా వాడబట్టడానికి నీ ద్వారాలు తెరవండి. ఈ సంవత్సరం అంతా మీరే తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సంవత్సరాలన్నీ కూడా నీ బిడ్డకు ఆశీర్వాదకరంగా అనేక సంఘాలు ఏర్పాటు చేయడం కూడా నీకు కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నైనా ఇప్పటి వరకు నైనా పాడిన పాటల ద్వారా నీకు ఆమె మేము పొందుతున్న స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఆరాధనలో మీరు స్తోత్రాలు. తండ్రి, నీ బిడ్డలందరినీ బలపరచండి. నీ ఎదురుగా ఉన్న బిడ్డలందరిపై నీ కనుదృష్టి ఉంచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలు రాత్రనగా పగలనగా ఎంతో ప్రయాసపడి కష్టపడుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ కార్యాలుగా పనులు రుజువుపరుచున్నారు ఆయన. ఆ గుడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఎవరు ఏ అవసరంతో వచ్చినారో అవసరాన్ని తీర్చండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి, అయ్యా వేదికలు అలంకరించిన పెద్దలు కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రత్యేకంగా డేవిడ్ పాల్ గారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు జరిగించి ఈ సమయంలో అయ్యా నీ పక్షంలో నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డపై నీ ఆత్మను గొప్పరించండి ప్రభా. నీ శక్తిని కనపరచండి ప్రభా. నీ సంశిష్టాలైన బిడ్డలందరితో నీ శక్తివంతమైన మాట మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరినైనా అయ్యా నీ మాటలో పడి నీ చిత్తాన్ని నెరవేర్చవన్నా ఉండాలి. నీ కృప చూపి శరీర క్రియలన్నీ నశింపజేపి ఆత్మల ఫలించినకు నీ ద్వారాల నుంచి ప్రతి ఒక్కరు నీ నిత్య జీవానికి వారసత్వం పొందిన హక్కును ప్రతి ఒక్కరికి దయచేయమని ముందున్న సమయం ఆశీర్వాదం నడిపించి వైపుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చప్పట్లు పెట్టి ప్రభుని కనపరుద్దాం. చక్కని ఆరాధన నడిపించినటువంటి నాయకులు దర్బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించినటువంటి నాయకులు సేవకులకు వందనాలు. ఎంతో శ్రద్ధగా ఆ ఆరాధనలో మీరందరూ కూర్చొని దేవుని యొక్క మహిమను ఆస్వాదించడం నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుత ధన్యత. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఆదరణకర్త మినిస్ట్రీస్ నాయకురాలు, దైవ సేవకురాలు రేట్లక్క గారిని ప్రేమతో వాక్య సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కనపరుస్తూ అమ్మగారు